అవసరం అవకాశం పశ్చిమాసియా యుద్ధం ఈ రెండింటిని ఎప్పుడూ దాటేసింది. ఇప్పుడు వార్ జరుగుతోంది ఆధిపత్యం కోసమే. అటు అమెరికా ఇటు ఇరాన్ ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఎన్ని దాడులు చేసినా టెహ్రాన్ తగ్గేదేలే అంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా సరికొత్త వ్యూహంతో రాబోతోంది. ఇంతకీ ఏంటది? ట్రంప్ ఆదేశాలు ఎందుకు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి? ఇరాన్ టార్గెట్గా అగ్రరాజ్యం ఏం చేయబోతోంది? మిడిల్ ఈస్ట్ వారులో ఎవరికి వారు తగ్గేదేలే. దాడులతో మళ్లీ రగులుతున్న పశ్చిమాసియా. అమెరికా కండిషన్లను లెక్క చేయని ఇరాన్ను దారిలోకి తెచ్చేందుకు ట్రంప్ కొత్త వ్యూహం. ఆ ఈమెయిల్స్ లో ఏముంది? ట్రంప్ ప్లాన్ ఏంటి? యుద్ధం ఎలా ఆపాలో ట్రంప్కు తెలియటం లేదా? ట్రంప్ సరికొత్త ఆదేశాలు చెప్తోంది అదేనా? అమెరికాకు ధీటుగా ఇరాన్ సరికొత్త వ్యూహం. పశ్చిమాసియా యుద్ధం ఏ మలుపు తిరగనుంది? పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించట్లేదు. దీంతో టెహ్రాన్ను టార్గెట్ చేసేందుకు కొత్త మార్గాలు వెతకాలని అమెరికా సెంట్రల్ కమాండ్ తన బలగాలకు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. ఇరాన్పై ఒత్తిడి తెచ్చి దాని అణు కార్యక్రమాలను నిలిపివేసేలా చేయడం కోసం వినూత్న సంప్రదాయేతర సూచనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు టెహ్రాన్పై దాడులకు వాషింగ్టన్ అమలు చేసిన వ్యూహాన్ని సెంట్రల్ కమాండ్ అధికారులు మళ్లీ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే సౌదీ అరేబియా యువరాజు జోక్యంతో భీకర దాడుల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. అధ్యక్షుడి హెచ్చరికల కంటే ముందే అమెరికా సెంట్రల్ కమాండ్ తమ బలగాలకు మెయిల్ పంపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ను తిరిగి చర్చలకు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా కొన్ని వారాలుగా వైమానిక దాడులు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఒప్పందం కుదిరే సూచనలు కనిపించకపోవడంతో టెహ్రాన్ను శిక్షించడంపై అగ్రరాజ్యం ఇప్పుడు దృష్టి సారించినట్లు సమాచారం. ఒప్పందంపై తుది నిర్ణయానికి రావడానికి ఇరాన్కు చివరి అవకాశం ఇచ్చామన్నారు ట్రంప్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చేపట్టిన దాడుల కంటే తీవ్రంగా ఇరాన్పై విరుచుకుపడడానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. యుద్ధం ముగింపునకు దౌత్య మార్గాలు అనుసరించాలని ఇరాన్తో సహా సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ చేసిన అభ్యర్థనల మేరకు సైనిక దాడిని నిలుపు చేశామని వివరించారు. ప్రస్తుతం రెండు దేశాల ప్రతినిధుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోకపోతే ఇక టెహ్రాన్ను వదిలే సమస్యే లేదన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన సరికొత్త ఆదేశాలపై రకరకాల చర్చ నడుస్తోంది. నిజానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ట్రంప్ పరిస్థితి తయారైందనే చర్చ జరుగుతోంది. ఇరాన్పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనుకున్న ట్రంప్కు యుద్ధం ప్రారంభమై 5 నెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా గ్రిప్పు పోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యుఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ను ఏ విధంగా మరింతగా దెబ్బతీయవచ్చు, కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు తెలుస్తోంది. ఇరాన్తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడం, పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉండడంతోనే అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడంతో ఇరాన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే నిజం అమెరికాకు అర్థమైంది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ పంపడం, భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడంతో అమెరికాకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం లాంటి సమస్యల కారణంగా అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది. దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ చేస్తోంది. ఇప్పటి వరకు అనుసరించిన పద్ధతులను కాకుండా ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్ను దెబ్బతీయడానికి లేదా చర్చలకు ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన
ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. ఇరాన్ను శిక్షించేందుకు కొత్తగా ఐడియాలు ఇవ్వండి అని అమెరికా అంటుంటే అగ్రరాజ్యాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు తన మార్క్ ప్లాన్ సిద్ధం చేసింది ఇరాన్. అవసరమైతే ప్రపంచం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందుకీ టెహ్రాన్ ప్లాన్ ఏంటి? ప్రపంచం మీద ఒత్తిడి తీసుకువస్తే అమెరికా ఎందుకు దారిలోకి వస్తుంది? ఇరాన్ ఏం చేయబోతోంది? ప్రపంచ దేశాల టెన్షన్ ఏంటి? యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాతో ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటోంది ఇరాన్. అమెరికాతో డైరెక్ట్ యుద్ధంలో గెలిచే సామర్థ్యం, సత్తా ఇరాన్ దగ్గర లేదు. నిజానికి ఈ విషయం టెహ్రాన్కు కూడా తెలుసు. అయితే అగ్రరాజ్యం తమ డిమాండ్లను అంగీకరించే వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలనే లక్ష్యంగా ఇరాన్ దూకుడు చూపిస్తోంది. అమెరికాతో నేరుగా యుద్ధంలో గెలవడం కాదు, అగ్రరాజ్యం దాని మిత్ర దేశాలకు ఈ ఘర్షణను ఖరీదుగా మార్చాలనే వ్యూహం కనిపిస్తోంది. ఒకేసారి భారీ యుద్ధానికి వెళ్లకుండా దశల వారీగా ఉద్రిక్తతను పెంచుతూ మధ్యప్రాచ్యంలోని కీలక సముద్ర మార్గాలు, చమురు రవాణా మార్గాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తీసుకురావడమే టెహ్రాన్ కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. హర్ముజ్ విషయంలో తమ డిమాండ్లను అంగీకరించడం కంటే సంక్షోభాన్ని కొనసాగించడం మరింత ఖరీదైనదని అమెరికాకు అర్థమయ్యేలా చేయడమే ఇరాన్ లక్ష్యం అనిపిస్తోంది. ఇరాన్ ప్రధాన లక్ష్యం హర్ముజ్ జలసంధిపై మరింత నియంత్రణ సాధించడం. జలసంధి విషయంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్రిక్తత గల్ఫ్ ప్రాంతాన్ని దాటి మరింత విస్తరిస్తుందని అమెరికా మిత్ర దేశాలకు హెచ్చరికలు పంపుతోంది. భవిష్యత్ చర్చల్లో పైచేయి సాధించేందుకు ఒకేసారి అనేక సముద్ర మార్గాలను ఒత్తిడిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ నుంచి జరుగుతుంది. ఇప్పటికే అక్కడ నౌకాయానాన్ని అడ్డుకునే సామర్థ్యం తమకు ఉందని సంకేతాలిచ్చిన ఇరాన్ ఇప్పుడు ఎర్ర సముద్రం, సౌదీ అరేబియా చమురు కేంద్రాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ఆందోళన పెరుగుతోంది. ట్రంప్ మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఇరాన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. యుద్ధాన్ని మరింత విస్తరించి ఒత్తిడి పెంచితే చివరకు అమెరికానే రాజీ పడుతుందని టెహ్రాన్ అంచనా వేస్తోంది. అయితే అమెరికా మాత్రం హర్ముజ్ అంతర్జాతీయ జలమార్గమే అని, దానిపై ఇరాన్కు ఎలాంటి ప్రత్యేక నియంత్రణ ఉండదని అంటోంది. ఇరాన్కు అమెరికాతో నేరుగా యుద్ధంలో గెలిచే అవకాశం లేకపోయినా ప్రపంచ దేశాలు సముద్ర మార్గాలు, చమురు కేంద్రాలను రక్షించేందుకు భారీగా ఖర్చు చేసే పరిస్థితిని మాత్రం సృష్టించగలదు. హర్ముజ్, బాబ్ అల్ మండేబ్ లాంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తత పెరిగిన కొద్దీ ప్రపంచ వాణిజ్య వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం కేవలం సైనిక చర్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురిచేసి చర్చల్లో పైచేయి సాధించాలనే దౌత్యపరమైన ప్రయత్నంగా కనిపిస్తోంది.